షాక్ కొట్టుంటారు. నాయుడు గారు అదే బాగుంది. అది బాగాలేదు. పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించింది. ఈరోజు ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం, ఈరోజు జిల్లా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గారి ఆదేశాల మేరకు, మా పిసిసి అధ్యక్షురాలు మేడం సరిమలా గారి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న రాకేష్ రెడ్డి గారు మరియు సమిష్టిగా ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నానికి ఇన్ఛార్జీలుగా కొత్తూరు శ్రీనివాసరావు గారు పిసిసి జనరల్ సెక్రటరీ గారు మరియు మాధవ్ గారు జనరల్ సెక్రటరీ పిసిసి, ఆయనకి ఇద్దరిని కూడా ఈ విశాఖపట్నం నియోజకవర్గాల తరఫున ఇన్ఛార్జీలుగా నియమించడం అయితే జరిగింది. కాబట్టి అందులో ఈరోజు మాధవ్ గారు, శ్రీనివాస్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మాధవ్ గారిని ఈరోజు పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం అన్ని నియోజకవర్గాల్లో సంబంధించినంత వరకు వార్డు ప్రెసిడెంట్లు, అక్కడ ముఖ్య నాయకులు, పిసిసి ఆఫీస్ బేరర్స్ మరియు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ బేరర్స్, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంస్థలు అన్నీ కూడా కలిసికట్టుగా ఈ ఎలక్షన్ పూర్తిగా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లా పనిచేసి రేపు ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిసిసి అధ్యక్షురాలు సరిమలా మేడం గారు ఆదేశాల ప్రకారం మనం అందరం నడుచుకోవాలని ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం. అదేవిధంగా అందరికీ నమస్కారం. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంప గోవింద్ గారికి, మరి పిసిసి వార్ రూమ్ నాయకులకి, జిల్లా కార్యవర్గం అందరికీ, మరి ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ గడిచిన కాలంలో అనేక కార్యక్రమాలు, మరి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం గర్వపడుతున్నాం. అనేక అంశాల మీద మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని విషయంలో కానివ్వండి, అలాగే ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రఘువీర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న కాడి నుంచి నిన్న కొత్తగా వచ్చిన చర్మారెడ్డి గారు కానీ, అలాగే రుద్రరాజు గారి హయాంలో కూడా అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. మరి ఇటీవల చర్మారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత విశాఖపట్నంలో మరి భారీ మీటింగ్ పెట్టడమే కాకుండా ఆ రోజు అనేక మంది జాయినింగ్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే ఒక పెద్ద ర్యాలీ కానీ నిరసన కానీ తెలియజేయడం జరిగింది. శర్మారెడ్డి గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ రిప్రజెంటేషన్ మనకు కేంద్ర ప్రభుత్వం కానీ, అలాగే కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది అని తెలియజేసుకోవడానికి నేను చాలా ఇదిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంథెన్ చేయడం కోసం మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా శర్మారెడ్డి గారి సూచనల మేరకు బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ, అలాగే వార్డు అధ్యక్షులను వేసి కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం వాళ్ళు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అప్లికేషన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది వివిధ అభ్యర్థుల్ని. మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి నాకు 3 కాన్స్టిట్యున్సీలు నాకు అప్పచెప్పడం జరిగింది. ఆ 3 కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మేము పూర్తిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు 26వ తారీఖున అనంతపూర్లో మేనిఫెస్టో ప్రారంభిస్తున్నారు. దానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జాతీయ నాయకులు కూడా వస్తారని ఇప్పటికే తెలిసింది. దానికి కూడా మన విశాఖ జిల్లా నుంచి ఎక్కువ మంది ఆ సమావేశానికి హాజరయ్యేటట్టుగా మరి జిల్లా అధ్యక్షులు, మరి ముఖ్యంగా విజయవాడ తర్వాత అతిపెద్ద కేడర్ ఉన్న ఎక్కడంటే వైజాగ్లో అందరు పెద్ద నాయకులు, వేగ వెంకటేష్ గారు ఇండియన్ యూత్ కాంగ్రెస్లో చేశారు, గంపా గోవింద్ గారు సిటీ ప్రెసిడెంట్గా, అలాగే జిల్లా అధ్యక్షులుగా మరి కంటిన్యూగా ప్రాసెస్ అనేక కార్యక్రమాలు చేయడంలో మంచి కమిట్మెంట్ ఉన్న టీం ఇక్కడ విశాఖపట్నం నుంచి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళేటట్టుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్న యువ నాయకుడు రాకేష్ రెడ్డి గారు మరి అందరూ కూడా ఇక్కడ చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో తప్పకుండా విశాఖపట్నం నుంచి
ఎవరైతే ఎంపీగా పోటీ చేస్తున్నారో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బోని కొడతామని చెప్పి నాకు చాలా, ఎందుకంటే కంటిన్యూగా నేను గతంలో తిరిగాను, అందరు పరిచయస్తులే, ఎక్కువ క్యాడర్ ఉంది, ఓటర్లు కూడా ఇదిగా ఉన్నారు. సో కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెన్ చేయడం కోసం మేము అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. నుంచి విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జీలుగా కొత్తూరు శ్రీనివాస్ గారిని అలాగే ముల్లా మాధవ్ గారిని నియమించడం జరిగింది. వీరి రాకతో విశాఖ జిల్లా మరింత బలోపేతం అవుతుందని మీకు తెలియజేస్తూ, వీరు ఎన్నికల ముందు వచ్చి బూత్ స్థాయిలో మా కేడర్ని అంతా బలోపేతం చేస్తారని తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం దగా డిఎస్సి రిలీజ్ చేసిందో దాని మీద యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఏ ప్రతి జిల్లాలో ప్రతి మంత్రిని ముట్టడి చేసి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఆఖరిగా మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు 22వ తారీఖుని పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. అలాగే చూస్తే విశాఖపట్నం జిల్లా నుంచి 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు కొత్తూరు శ్రీనివాస్ గారు, మా డిసిసి అధ్యక్షులు చెప్పినట్టు కొత్తూరు శ్రీనివాస్ గారు 3 నియోజకవర్గాలు, అలాగే ముల్లా మాధవ్ గారు 3 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా వచ్చారు. విశాఖపట్నం నుంచి ఆశావాలు బాగా ఈ ఎన్నికలకు బాగా ఆశావాలు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని స్క్రూటినీ చేసి రేపు ఉదయం వచ్చే ఎన్నికల్లోని మంచి అభ్యర్థులు ముందుకు వచ్చి విశాఖపట్నంలోని విజయపదంలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.